నమస్తే, నేను మీ పెద్దపల్లి శంకర్. వరంగల్, హన్మకొండ, కాజిపేట్ పరిసరాల్లో స్థలం కొందామని ఏ వెంచర్కి వెళ్ళినా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? సార్, ఇది 100% అప్రూవ్డ్ లేఅవుట్, లీగల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు అని. కానీ మనం కాస్త వివరంగా అడిగితే ఒకరు ఇది DTCP అప్రూవ్డ్ అంటారు, ఇంకొకరు ఇది కూడా అప్రూవ్డ్ అంటారు, మరొకరు గ్రామ పంచాయతీ ప్లాట్ అన్నా త్వరలోనే LRS వస్తుంది అంటారు. అసలు ఏమిటి ఈ DTCP, ఏమిటి ఈ కూడా? గ్రేటర్ వరంగల్ పరిధిలో స్థలం కొనేటప్పుడు ఏ అప్రూవల్ ఉంటే మన ప్రాపర్టీకి 100% సేఫ్టీ ఉంటుంది? ఈ రెండింటి మధ్య అసలు ఉన్న తేడా ఏమిటి? చాలామందికి ఈ అప్రూవల్స్ గురించి సరైన అవగాహన లేక అప్రూవ్డ్ ప్లాట్ అని నమ్మి కొనేసి ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి మున్సిపాలిటీకి వెళ్తే మీది చెల్లదు అని అధికారులు చెప్పినప్పుడు లబోదిబం అంటున్నారు. ఈ వీడియోలో DTCP అంటే ఏంటి, కూడా అంటే ఏంటి, గ్రామ పంచాయతీ ప్లాట్ల కథ ఏంటి అనేది చూద్దాం. ప్రతి విషయాన్ని ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పబోతున్నాను. మీరు వరంగల్ పరిసరాల్లో ప్లాట్ కొనే ఆలోచనలో ఉంటే ఈ వీడియో మీకు ₹1000 లీగల్ ఖర్చును, భవిష్యత్తులో వచ్చే మానసిక ప్రశాంతతను కూడా కాపాడుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా నాన్ లేఅవుట్లో ప్లాట్ తీసుకున్నప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ ఉందంటే అది తప్పనిసరిగా ఫేక్ ప్రాపర్టీ అని కాదు. అలాగే రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి పూర్తిగా సేఫ్ అని కూడా కాదు. ఎందుకంటే లేఅవుట్, అప్రూవల్, రిజిస్ట్రేషన్, టైటిల్ ఇవి 3 వేర్వేరు విషయాలు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక సర్వే నంబర్లో మొత్తం ఎకరం భూమి ఉందనుకుందాం. దాన్ని ఓనర్ 300 చదరపు గజాల చొప్పున 10 ప్లాట్స్గా డివైడ్ చేశాడు. అంటే 10 × 300 అంటే 3000 స్క్వేర్ యార్డ్స్ అయింది. మిగిలిన భూమిలో రోడ్డు వేశాడు. ఇప్పుడు మీరు ఆ 10 ప్లాట్లలో ఒక ప్లాట్ను రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేశారు. మీరు అనుకోవచ్చు, నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇక నా ప్లాట్ సేఫ్ అని. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. మీలాగే మిగతా 9 ప్లాట్లను కూడా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ ఆ రోడ్డుకి చెందిన ల్యాండ్ ఎవరిది? గ్రౌండ్లో రోడ్డు ఉంది కాబట్టి అది ఆటోమేటికల్లీ పబ్లిక్ ఆర్ కామన్ రోడ్ అయిపోతుందా? అలా అనుకోవడానికి వీల్లేదు. ఆ రోడ్డుకి లీగల్ స్టేటస్ ఎలా వచ్చింది? ఆ ల్యాండ్ను లీగల్లీ డెడికేట్ చేశారా? సేల్ డీడ్స్లో రోడ్డు రైట్స్ ఎలా మెన్షన్ చేశారు? మరియు ముఖ్యంగా ఆ రోడ్ బ్యాలెన్స్ ల్యాండ్ ఒరిజినల్ ఓనర్ టైటిల్లోనే మిగిలి ఉందా అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ ఓనర్ పేరుతో ఏదైనా ల్యాండ్ మిగిలి ఉంటే ఆయన మరణించిన తర్వాత ఆ మిగిలిన ల్యాండ్పై తన వారసుల నుంచి ఓనర్షిప్ క్లెయిమ్ లేదా డిస్ప్యూట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. నేను ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెబుతున్నాను. వారసులకు ఖచ్చితంగా హక్కు వస్తుందని కాదు, కానీ అలాంటి లీగల్ క్లెయిమ్ వచ్చే అవకాశం కూడా ఉంది అని. అందుకే ముందే వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా రోడ్డు మాత్రమే కాదు, లేఅవుట్లో చూపించే ఓపెన్ స్పేస్, పార్క్, యూటిలిటీ ఏరియాస్ కూడా ఎవరి ఓనర్షిప్లో ఉన్నాయి, వాటికి లీగల్ స్టేటస్ ఏంటి అనేది కూడా చూడాలి. అందుకే అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుందా అనే ఒక్క ప్రశ్న అడగకండి. ఈ ప్రశ్నలు కూడా అడగండి. ఈ సర్వే నంబర్కి క్లియర్ టైటిల్ ఉందా? సెల్లర్కి మొత్తం ల్యాండ్ మీద అబ్సల్యూట్ ఓనర్షిప్ ఉందా? 10 ప్లాట్స్ అమ్మిన తర్వాత మిగిలిన ల్యాండ్ ఎవరి పేరులో ఉంది? రోడ్డుకి లీగల్ స్టేటస్ ఎలా వచ్చింది? ఓపెన్ స్పేస్ ఎవరిది? ఏమైనా లిటిగేషన్ ఉందా? అప్పుడు మాత్రమే మీరు ఒక ప్లాట్ని రిజిస్ట్రేషన్ అయింది అనే కారణంతో కాకుండా టైటిల్ ప్లస్ లేఅవుట్ ప్లస్ రోడ్ ప్లస్ లీగల్ స్టేటస్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత కొనుగోలు చేసిన వారు అవుతారు. నెక్స్ట్, కూడా అంటే ఏమిటి? వరంగల్లో దీని ప్రాముఖ్యత ఎంత? ముందుగా మనం మన వరంగల్ ప్రాంతానికి చెందిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గురించి తెలుసుకుందాం. వరంగల్, హన్మకొండ, కాజిపేట్ మరియు వీటి చుట్టుపక్కల ఉన్న అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి వచ్చే ప్రతి స్థలాన్ని నియంత్రించే అత్యున్నత సంస్థ ఈ కూడా. ఒక లేఅవుట్కి కూడా అప్రూవల్ ఇచ్చిందంటే అర్థం ఏంటో చూద్దాం. కూడా లేఅవుట్లో మాస్టర్ ప్లాన్ నిబంధనలు, ఆ స్థలంలో డ్రైనేజీ, రోడ్లు, ఓపెన్ స్పేస్ సరిగ్గా వదిలానని అర్థం చేసుకోవచ్చు. కూడా లేఅవుట్లో రోడ్డు వెడల్పు కనీసం 30 అడుగులు లేదా 40 అడుగుల రోడ్డు వేశారని అర్థం. కూడా లేఅవుట్కి భవిష్యత్తు గ్యారంటీ. అక్కడ మున్సిపల్ నీటి సరఫరా, కరెంట్ పోల్స్, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అర్థం చేసుకోవచ్చు. వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో
మీరు ఇల్లు కట్టాలన్నా, బ్యాంక్ లోన్ రావాలన్నా కూడా లేఅవుట్ అప్రూవల్ ఉండడం చాలా సురక్షితం. కానీ ఇక్కడ ఒక పెద్ద మాయాజాలం జరుగుతుంది. చాలామంది డెవలపర్స్ కూడా అప్లై చేశాం, ప్రపోజ్డ్ కూడా అని బోర్డులు పెడతారు. అప్లై చేయడం వేరు, అప్రూవల్ పర్మిషన్ నంబర్ ఎల్పి నంబర్ రావడం వేరు. ఎల్పి నంబర్ లేఅవుట్ కాపీపై స్పష్టంగా ఉందో లేదో చూడకుండా మీరు ₹1 కూడా అడ్వాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు డిటిసిపి అంటే ఏంటి అనేది చూద్దాం. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అన్నా ఇది డిటిసిపి మంచిదా కూడా మంచిదా అని. చిన్న లాజిక్ చెప్తాను వినండి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేని గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర స్థాయి సంస్థ అయిన డిటిసిపి అనుమతులు ఇస్తుంది. వరంగల్ కోర్ అర్బన్ ఏరియా దాటి డిస్ట్రిక్ట్ సరిహద్దులు లేదా నేషనల్ హైవేల పక్కన ఉన్న కొన్ని ప్రాంతాల్లో డిటిసిపి లేఅవుట్లు ఉంటాయి. డిటిసిపికి కూడాకి తేడా ఏంటంటే రెండింటిలోనూ నిబంధనలు ఒకేలా ఉంటాయి. రోడ్డు వెడల్పు, పార్కులకు స్థలం వదలడం, పార్కు ఏరియాకు స్థలాలు కేటాయించడం రెండింటిలోనూ తప్పనిసరి. కానీ మోసం ఎక్కడ జరుగుతుందో తెలుసా? కొందరు వ్యాపారులు గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇది డిటిసిపి నార్మ్స్ ప్రకారం వేశాం అంటారు. నార్మ్స్ ప్రకారం వేయడం వేరు, డిటిసిపి ఆఫీస్ నుండి అప్రూవల్ లెటర్ రావడం వేరు. గ్రామ పంచాయతీలకి ఎలాంటి లేఅవుట్లు అప్రూవ్ చేసే అధికారం లేదు. 2020 తర్వాత తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీ అప్రూవల్స్ పూర్తిగా చెల్లకుండా పోయాయి. కేవలం డిటిసిపి లేదా కూడా అనుమతి ఉంటేనే ఆ ప్లాట్ చట్టబద్ధమైనది అని అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీ ముందుకు ఒక వెంచర్ వచ్చింది, వాళ్ళు కూడా అప్రూవ్డ్ అని ఒక కాగితం మీ చేతిలో పెట్టారు. ఇది నిజమా నకిలీయా అని మీ అంతటా మీరే ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ నెంబర్ 1, ఎల్పి నంబర్ సరిచూడండి. ప్రతి అప్రూవ్డ్ లేఅవుట్కి ఒక నంబర్ ఉంటుంది. ఈ నంబర్ లేఅవుట్ మ్యాప్పై స్పష్టంగా ఉండాలి. స్టెప్ 2 వచ్చేసి మార్ట్గేజ్ ప్లాట్స్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రభుత్వం లేఅవుట్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు డెవలపర్ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు పనులు మొత్తం పూర్తి చేయడం కోసం మొత్తం ప్లాట్లలో 15% ప్లాట్లను తన దగ్గర కుదువ పెట్టుకుంటుంది. ఎందుకంటే డెవలపర్ దానిని పూర్తి చేయని ఎడల ఆ ప్లాట్స్ను అమ్మేసి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వెంచర్ని డెవలప్ చేసి ఇస్తుంది. డెవలప్మెంట్ పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేసుకొని ఆ మార్ట్గేజ్లో ఉన్న 15% ప్లాట్లను రిలీజ్ చేస్తుంది. ఒకవేళ బిల్డర్ మీకు మార్ట్గేజ్లో ఉన్న ప్లాట్ అమ్మడానికి ప్రయత్నం చేసినా కూడా అది రిజిస్ట్రేషన్ కాదు. కాబట్టి మీరు కొనే ప్లాట్ మార్ట్గేజ్ పరిధిలో ఉందో లేదో వెరిఫై చేయడం తప్పనిసరి. తర్వాత వచ్చేసి స్టెప్ 3 వచ్చేసి వెబ్సైట్లో ఆన్లైన్ వెరిఫికేషన్ కూడా లేదా డిటిసిపి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లేఅవుట్ పర్మిషన్ నంబర్ కొడితే ఆన్లైన్లో ఆ లేఅవుట్ మ్యాప్ కనిపిస్తుంది. బిల్డర్ మీకు చూపిస్తున్న ప్లాట్ నంబర్, ఆన్లైన్లో మ్యాప్లోని ప్లాట్ నంబర్ సేమ్ ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఆ స్థలం తక్కువ ధరకు వస్తుంది కదా అని తొందరపడి అన్అప్రూవల్ లేఅవుట్ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో పెట్టుబడి పెట్టకండి. ఈరోజు రూపాయి ఆదా అవుతుందని అనిపించవచ్చు, కానీ రేపు ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్ రాక మున్సిపల్ అధికారులు నోటీస్ వచ్చినప్పుడు మీరు పడే మానసిక వేదన చాలా పెద్దది. మీరు కూడా వరంగల్, హన్మకొండ, కాజీపేట్ పరిసరాల్లో కూడా లేదా డిటిసిపి అప్రూవ్డ్ క్లియర్ టైటిల్ ప్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఒక స్థలం చూశారు, దాని అప్రూవల్స్ నిజమో కాదో మీకు చెక్ చేసుకోవడం తెలియట్లేదా, లేదా ఆ ప్రాపర్టీకి ఎటువంటి అడ్వైజ్ కావాలన్నా స్క్రీన్పై ఉన్న నంబర్కి కాల్ చేయండి. మా టీం ఎల్లప్పుడూ మీకు సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మీ ప్రతి రూపాయికి 100% రక్షణ కల్పించడమే మా బాధ్యత. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మండే మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ పెద్దపల్లి శంకర్, వరంగల్ ప్రాపర్టీ హబ్.